హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫార్మర్ గైడ్. ఈ వీడియోలో మనం ప్రస్తుత పరిస్థితుల్లో వరి పొలం ఈని గింజలు పాలు పోసుకునేటువంటి దశలో గంటలు పూర్తిగా ఎండిపోయి చనిపోవడానికి కారణాలు, నియంత్రణ చర్యలు, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. వరిలో గింజలు పాలు పోసుకునే సమయంలో గంటలు ఎండిపోయి మొత్తం చనిపోతూ ఉండటాన్ని వేరుకుళ్ళుడు లేదా దుబ్బుచావు లేదా రూట్ రాట్ ఆఫ్ రైస్ అని అంటారు. దీని లక్షణాలను పరిశీలించినట్లయితే మొదట ఆకుల చివరలు పసుపు రంగులోకి మారడం, వ్యాధి తీవ్రమైనప్పుడు ఆకుల నుండి మొదలు వరకు మొక్క క్రమంగా ఎండిపోయి చనిపోవడం జరుగుతుంది. మనం వేర్ల భాగం వద్ద పరిశీలించి చూసినట్లయితే కాండం కుళ్ళిపోయి నలుపు రంగులోకి మారి ఉంటుంది. మొక్క వేర్లను బయటకు తీసి చూస్తే గోధుమ రంగు లేదా నలుపు రంగులోకి మారి ఉంటాయి. వేర్లు కుళ్ళిపోవడం వల్ల మొక్క పోషకాలను గ్రహించలేక చనిపోయి ఎండిపోతుంది. ఈ విధంగా తీవ్ర నష్టాన్ని కలగజేస్తుంది. ఇది ప్రధానంగా పొలంలో మొదట అక్కడక్కడ 1 లేదా 2 చోట్ల ఎండిపోయినట్లుగా కనిపిస్తుంది. 2 లేదా 4 రోజుల్లో గుంపులు గుంపులుగా ఎండిపోయి చనిపోతూ ఉంటాయి. వ్యాధి తీవ్రమైనప్పుడు పొలం మొత్తం కూడా చనిపోయి ఎండిపోయినట్లుగా మారేటువంటి అవకాశం ఉంటుంది. దీనికి కారణాలు: వరిలో వేరుకుళ్ళుడు ప్రధానంగా ఫంగస్, శిలీంధ్రాల వల్ల వస్తుంది. రైజోక్టానియా సొలాని మరియు ఫ్యుజేరియం ఆక్సిస్పోరం అనేటువంటి శిలీంధ్రాల వల్ల వేరుకుళ్ళుడు వ్యాధి అనేది వస్తుంది. ఇవి మట్టిలో ఉంటాయి. నీటి ద్వారా ఒక మొక్క నుంచి వేరే మొక్కకు వ్యాపిస్తుంది. దీనికోసం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు: ఫస్ట్, నీటి పారుదల. నేలలో నీరు ఎక్కువసేపు నిలవ ఉండకుండా చూసుకోవాలి. నీరు బయటకు వెళ్లే విధంగా లోతైనటువంటి కాలువల ద్వారా మంచి డ్రైనేజ్ సిస్టమ్ను ఏర్పాటు చేసుకోవాలి. నెక్స్ట్, అధిక యూరియా. అధిక నత్రజని ఎరువుల వాడకం వల్ల మొక్కలు చాలా సెన్సిటివ్గా మారిపోయి రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. కాబట్టి యూరియాని వీలైనంత వరకు తక్కువగా ఉపయోగించండి. నెక్స్ట్, మొక్కల మధ్య సరైన దూరాన్ని పాటించండి. సరైన సమయంలో పొటాష్ను చల్లుకోవడం ద్వారా మొక్కల రోగ నిరోధక శక్తి పెరిగి బలంగా మారి వ్యాధుల్ని తట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్, దీని నియంత్రణ కోసం స్ప్రే చేసుకోవాల్సినటువంటి మందుల గురించి చూద్దాం. వ్యాధి ప్రారంభ దశలో గుర్తించి నియంత్రణ చర్యలు చేపట్టినట్లయితే కాండం కుళ్ళుడు నియంత్రణకి వాడేటువంటి సిస్టమిక్ ఫంగిసైడ్స్తో దీన్ని దాదాపుగా కంట్రోల్ చేసుకోవచ్చు. వీటిలో ఫస్ట్, కార్బండిజం లేదా బావిస్టిన్. ఇది సిస్టమిక్ ఫంగిసైడ్. ఇది ప్రివెంటివ్ అండ్ క్యూరేటివ్గా కాండం కుళ్ళుడు స్టెమ్ రాట్తో పాటుగా ప్రారంభ దశలో వేరు కుళ్ళును కూడా చాలా సమర్థవంతంగా నియంత్రించగలదు. రెండవది, ఎజాక్సిస్ట్రోబిన్ కాంబినేషన్ విత్ మ్యాంకోజెబ్ లేదా టెబుకానజోల్తో ఉన్నటువంటి సిస్టమిక్ ఫంగిసైడ్స్. దీనిలో ప్రధానంగా యూపీఎల్ వారి అవాన్సర్ గ్లో. దీనిలో ఎజాక్సిస్ట్రోబిన్ అండ్ మ్యాంకోజెబ్ యొక్క కాంబినేషన్ ఉంటుంది. ఎజాక్సిస్ట్రోబిన్ అండ్ టెబుకానజోల్ కాంబినేషన్లో ఉన్నటువంటి కస్టోడియా లేదా కస్టోడియా ప్రైమ్ లాంటి వాటిని కూడా ప్రారంభ దశలో వేరుకుళ్ళుడు, కాండం కుళ్ళుడు, షీత్ బ్లైట్ నియంత్రణకి వాడుకోవచ్చు. ఇక మూడవది, వాలిడామైసిన్ లేదా ప్లాంటామైసిన్ లాంటి యాంటీబయాటిక్స్ ను సిస్టమిక్ ఫంగిసైడ్స్ యొక్క కాంబినేషన్తో స్ప్రే చేసినా కానీ ప్రారంభ దశలో చాలా ఎఫెక్టివ్గా దీన్ని నియంత్రించవచ్చు. వ్యాధి తీవ్రమైనటువంటి పరిస్థితుల్లో గుంపులు గుంపులుగా గంటలు చనిపోయి ఎండిపోయే పరిస్థితి ఏర్పడినప్పుడు వరిలో వేరుకుళ్ళుడు నియంత్రణకు ప్రధానంగా 2 రకాలైనటువంటి మందులని వాడుకోవచ్చు. వాటిలో ఒకటి బయోస్టాట్ కంపెనీ వారి రోకో. ఇది బ్రాడ్ స్పెక్ట్రమ్ సిస్టమిక్ ఫంగిసైడ్. దీనిలో థయాఫనైట్ మిథైల్ 70% WP వెటబుల్ పౌడర్ అనేటువంటి టెక్నికల్ ఫార్ములేషన్ ఉంటుంది. దీన్ని 200 గ్రామ్స్ పర్ ఏకర్ లేదా 1 గ్రామ్ పర్ లీటర్ వాటర్ చొప్పున ఒక ఎకరానికి స్ప్రే చేసుకోవాలి. దీనిలో రెండవది, ధనుకా కంపెనీ వారి జానెట్. ఇది యాంటీబయాటిక్ బ్యాక్టీరిసైడ్ అండ్ బ్రాడ్ స్పెక్ట్రమ్ సిస్టమిక్ ఫంగిసైడ్. దీనిలో థయాఫనైట్ మిథైల్ 38% అండ్ కాసుగామైసిన్ 2.21% SC అంటే సస్పెన్షన్ కాన్సంట్రేట్ అనేటువంటి టెక్నికల్ ఫార్ములేషన్ ఉంటుంది.
ఫైనల్‌గా వరిలో వేరుకుళ్ళుడు, దుబ్బుచావు లేదా గంటలు ఎండిపోయి చనిపోవడం. దీని నియంత్రణకు ధనుకా కంపెనీ వారి జానెట్ అనేది చక్కటి పరిష్కారం అనేది నా అభిప్రాయం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైమ్ మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.